వారలారా, ప్రభు వస్తాడు వస్తాడు వస్తాడని మనం వింటూ ఉన్నాం. వచ్చేవాడు తప్పకుండా వస్తాడు. ఆయన వచ్చు దినమున ప్రపంచంలో జరిగే పరిస్థితులు, సంఘంలో జరిగే పరిస్థితులు ప్రభు స్పష్టంగా మనము కలవరపడకుండా లేదా జ్ఞానము లేని వారిగా ఉండకుండా, తెలియని వారిగా ఉండకుండా ఉండాలని సమస్తాన్ని బైబిల్లో దేవుడు దాన్ని లిఖించి పెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అమ్మ, ఇంకా వచ్చే వాళ్ళని వెనకన అలాగే కూర్చొనివ్వండి, ముందుకు రానివ్వకండి. పిల్లల్ని కదలకుండా జాగ్రత్తగా కూర్చోబెట్టండి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము ప్రభు రాకడను గూర్చినటువంటి కలవరపడవలసిన అవసరం లేకుండా, ప్రశ్నార్థకంగా ఉండాలని అలా ఆశ లేకుండా సమస్తము తేటగా ప్రభు మనకు బోధించాడు. ప్రకృతిలో జరిగే పరిస్థితులు, సంఘంలో జరిగే పరిస్థితులు. ఏమన్నాడు? సంఘంలో గురుగులు ఉంటాయి, గోధుమలు ఉంటాయి. గురుగుల పరిస్థితి అలా ఉంటుంది, గోధుమలు ఇలా ఉంటాయి. జల్లెడ పట్టే సమయంలో పొట్టు లేచిపోతుంది, విత్తనాలు మిగులుతాయి అన్నాడు. బయట ప్రకృతిలో మనకు చూపించినటువంటి దృశ్యం ఏమిటంటే యుద్ధాలు, మత కలహాలు, ఇలా క్రైస్తవుల మీదకి వ్యతిరేకత, ఇవన్నీ సంభవిస్తాయని చెప్పాడు. బైబిల్లో విన్నాం, చాలా మాటలు, ఆ మాటలు విన్నాం. ఇప్పుడు కనులారా మనం చూస్తున్నాం. ఇవి సంభవిస్తున్నప్పుడు సంఘం ఎలా ఉండాలి? ఒక ఎగ్జామ్స్ వస్తున్నప్పుడు పిల్లలు సిద్ధపడతారు. ఏదైనా వస్తువు కొనుక్కోవడానికి కొన్ని డబ్బుల్ని సమకూర్చుకుంటాం. ఎక్కడికైనా వెళ్ళటానికి మనం సిద్ధపాటు కలిగి వెళ్తూ ఉంటాం. అలాగే ప్రభు వస్తున్న సమయంలో సంఘానికి అన్ని హెచ్చరికలు చేసి దేవుడు సమస్తాన్ని బోధించినప్పుడు సంఘము దినదినము ఆత్మీయతల్లో వర్ధిల్లుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డారా, పరిశుద్ధాత్ముడు ఈ కడవరి దినాలలో సంఘాన్ని పొదుగుతున్నాడు, బలవంతంగా పొదుగుతున్నాడు. మీరు ఎప్పుడన్నా గుడ్డును గురించి విన్నారా? కోడిగుడ్డు, దాంట్లో జీవం ఉంటుంది గుడ్డులో. అది ఆమ్లెట్ కావాలన్నా వేడికి తగలాలి. గుడ్డు ఉడకపెట్టి అది ఉపయోగకరంగా మారాలన్నా వేడి కావాలి. అంత మాత్రమే కాదు, దాంట్లో ఉన్న జీవం బయటికి రావాలి అంటే దాన్ని తల్లి రెక్కలు వేడి దానికి తగలాలట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ వేడి, తల్లి రెక్కల వేడి ఆ గుడ్డు మీద పొదుగుతున్నప్పుడు ఆ లోపల ఉన్నటువంటి ఆ పిండం పెరిగి ఆ పైన ఉన్నటువంటి ఆ పొట్టును చీల్చుకొని అది బయటకు వస్తుంది. దేనివల్ల ఇవన్నీ జరుగుతున్నాయంటే వేడి వలన. అందులో ఉన్న జీవం ఆహారంగా మారాలన్నా వేడే. కానీ అది దాని రూపంలో బిడ్డ బయటికి రావాలన్నా తల్లి రెక్కల కింద వేడి తగిలితేనే బయటకు వస్తుంది. ఈరోజు నువ్వు ఎంతగా పరిశుద్ధాత్మని పొదుగుదలలో ఉంటావో, ఈ శరీర ఇచ్చలన్నీ చీల్చుకొని ఒక రోజున రూపాంతరము చెంది ఆయన ఎదుటలా నువ్వు నిలబడతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన పొదుగుతున్నాడు. పొదిగేటప్పుడు నేను ఉండనంటే ఇటు అది తినటానికి ఉపయోగకరంగా ఉండదు, జీవము కలిగినటువంటి బిడ్డగా బయటికి రావటానికి ఉపయోగకరంగా ఉండదు, నిరుపయోగంగా మురిగిపోతుంది ఆ గుడ్డు. ప్రియ దేవుని బిడ్డలారా, దాని జననము వృధా అయిపోతుంది. నేను అంటున్నాను, ఆ గుడ్డులో ఉన్నటువంటి జీవం ఉన్నదని మనకు తెలిసిన తర్వాత దాన్ని ఎంతో జాగ్రత్తగా కాపాడుతాం. అలాగే పరిశుద్ధాత్ముడు ఈ రోజున మనల్ని ఎంతగా పొదుగుతున్నాడు, ఎంతగా కాపాడుతున్నాడో మనం అర్థం చేసుకుంటున్నామా? మాటికి తన రెక్కల కింద మనల్ని ఎందుకు భద్రపరుస్తున్నాడు? త్రొట్టిల్లి పోతుంటే బలవంతంగా ఎందుకు తీసుకొస్తున్నాడు? గద్దించి ఎందుకు తీసుకొస్తున్నాడు? పడకలో పెట్టి ఎందుకు తీసుకొస్తున్నాడు? వేరే పనులు లేవు ఆయనకి? వేరే వాళ్ళు దొరకరా ఆయనకి? వేరే వాళ్ళని ఉపయోగకరమైన వస్తువుగా మార్చుకోలేడా? మాటికి ఆయన ప్రేమను, ఆయన గద్దింపును, ఆయన వాత్సల్యతను మనం నిర్లక్ష్య పెడితే ఒక రోజు నా గుడ్డు ఉపయోగం లేని దానిగా మారిపోతాం. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక పరిశుద్ధాత్ముడు మన ప్రవర్తన నెరిగి, మన పద్ధతులు నెరిగి, మనల్ని గాయపరుస్తూ, గద్దిస్తూ, బుద్ధి చెప్తూ మనల్ని తన రెక్కల కింద పొదుగుతున్నాడు. దాటిపోవాలని మనం బాధపడొద్దు. ఆయన రెక్కల కింద పొదగటానికి మనం ఇష్టపడాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఒక మాట మనం చదువుకుందాం.
పరమగీతాల పుస్తకం 6వ అధ్యాయము 10వ వచనం. సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంత అందము కలదై, సూర్యుని అంత స్వచ్ఛమును వ్యూహినియగు సమభీకర రూపిణియగు ఈమె ఎవరు? దేవునికి మహిమ కలుగును గాక. చెప్దామా హల్లెలూయా. ఇక్కడ సంఘాన్ని గురించి ప్రాణప్రియుడైనటువంటి యేసయ్య సంఘము ఎలా ఉందో, సంఘము ఎంత సౌందర్యవంతం గలదో, లోపము లేని సౌందర్యముతో సంఘం ఎలాగో అలంకరించబడుతుందో అక్కడ రాశాడు. సంఘము ఉన్న పద్ధతిని చూపిస్తున్నాడు అక్కడ. ఆ సంఘం యొక్క అందము, సంఘం యొక్క సొగసు, సంఘం యొక్క క్రమము, సంఘం యొక్క పౌరుషము ఆ వాక్య భాగాలలో రాసి పెట్టబడి ఉంది. మరొకసారి చదువునన్న. సంధ్యారాగము చూపట్టుచు చూడండి, చంద్రబింబము ఎంత లోపము లేనిదిగా ఉంటుందో అంత అందాన్ని సంఘంతో పోల్చి మాట్లాడాడు. సంఘము అంత అందము గలదై, సూర్యునిలో ఏ కపటము లేకుండా ఎంత నిష్కళంకంగా ప్రకాశిస్తాడో, ఎంత సౌందర్యంగా ప్రకాశిస్తాడో అంత సౌందర్యము కలదై, వ్యూహిత సైన్య సమభీకర రూపిణి అగు. చూడండి, సంఘానికి ఉన్నటువంటి ఒక ఉన్నతమైనటువంటి భారాన్ని, బాధ్యతను అక్కడ చూపిస్తున్నాడు. ఏమనంటే ఆ సంఘమట ఊహిత సైన్య సమభీకరము గల రూపిణట. అంటే సంఘానికి ఒక వ్యూహం, అంటే అర్థం ఏంటంటే ఒక ప్రణాళిక, సంఘానికి ఒక క్రమము, సంఘానికి ఒక పద్ధతి అనేది ఉంది అని ఆ భక్తుడు మనకు బయలుపరుస్తున్నాడు. చూడండి, ఒక ఇంటికి ఆ తండ్రికి ఒక ప్రణాళిక ఉంటుంది. ఇంటిని గురించి, ఇంట్లో పిల్లలు ఇలా ఉండాలి, భార్య ఇలా ఉండాలి, ఆ వస్తువు సంపాదించాలి, వారి కొరకు దాన్ని దాచిపెట్టాలి. ఇది ఒక వ్యూహం. వ్యూహం అంటే ఒక క్రమం, ఒక ప్రణాళిక. అలాగే ఒక ఫ్యాక్టరీ యజమానికి దాని డెవలప్మెంట్ విషయంలో ఒక ప్రణాళిక ఉంటుంది, ఒక వ్యూహం ఉంటుంది. ఓహో, వాడు అలా డెవలప్ అవుతున్నాడా, దానికంటే ఎక్కువగా నేను డెవలప్ కావాలంటే నేను ఈ మెటీరియల్ వాడాలి, ఈ క్వాంటిటీ వాడాలి, ఈ పద్ధతుల్లో నేను ఉండాలి అని మనకు ఒక వ్యూహం ఉంటుంది. అభివృద్ధి కొరకైనటువంటి వ్యూహం ఒకటి ఉంటుంది. అలాగే సంఘానికట ఒక వ్యూహం ఉందట. సైన్య సమభీకర రూపిణకు ఈమె ఎవరు అంటే సంఘమును ఒక సైన్యంతో పోల్చి మాట్లాడాడు. సంఘానికి, సంఘమంతా కూడా ఒక సైన్యమైతే సైన్యాధిపతి అయిన దేవుడు మనకు ఉన్నాడని మనకు చెప్పకనే చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్దామా హల్లెలూయా, హల్లెలూయా. ఆ సైన్యాధిపతి అయిన దేవుడు మనకు ముందుగా నడుచుటకు వచ్చేటప్పుడు తండ్రికి యేసయ్య మీద ఒక ప్రణాళిక ఉంది, పరలోకం మీద ఒక వ్యూహం ఉంది తండ్రికి. ఏమనంటే ఈ పరలోకములో ఉన్న మహిమ, పరలోకములో ఉన్న చట్టము, పరలోకములో ఉన్న క్రమము భూమి మీద స్థాపించాలి అని ఒక వ్యూహం తండ్రికి ఉంది. తండ్రి మనసులో ఒక ఆలోచన ఉంది, తండ్రికి ఒక ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ ప్రకారంగా యేసయ్యను పంపించాడు. యేసయ్యను పంపుతూ అన్న మాట ఏమిటంటే, ఇదిగో ఇతడు నా చిత్తము చేయుటకు ఇతనికి ఒక శరీరమును అమర్చి పంపుతున్నాను అన్నాడు యేసు ప్రభుని. అంటే తండ్రి ఏ ఉద్దేశంతో, ఏ వ్యూహం కలిగి పంపించాడు? తన ద్వారా లోకమంతా కూడా రక్షించబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్దామా హల్లెలూయా. ఆ రక్షణ భాగములో ఈ కుమారుడు బలైపోవాలి. ఆయన పరలోక చట్టాన్ని భూమి మీద స్థాపించుటకు తన కుమారుని పంపాలి అన్నది తండ్రి యొక్క వ్యూహం, తండ్రి యొక్క ఆలోచన. ఆయనను పంపించేటప్పుడు ఆయన సంతోషంగా పంపుతూ అంటాడు, ఆయన శ్రమ పెట్టబడుతూ ఉన్నప్పుడు ఆత్మలు రక్షించబడుతున్నాయి, ఆయన భయంకరమైనటువంటి వేదన అనుభవిస్తున్నప్పుడు ఆత్మలు రక్షించబడుతున్నాయి. ఇప్పుడు తండ్రి యొక్క వ్యూహం ఏమిటంటే, దేవుని చట్టమును ఈ భూమి మీద స్థాపించి, పరలోక చట్టమును స్థాపించి యేసయ్య మృతి చెంది పునరుత్థానుడై వెళ్ళాలి. ఆయన వెళ్ళిన తరువాత సంఘాన్ని స్థాపించినటువంటి
ఆ సంఘము అది విస్తరించాలి. అది తండ్రి వ్యూహం. ఒక కుమారుని పంపించేటప్పుడు ఆయన పరలోక చట్టాన్ని స్థాపించాలి. అదే క్రమంలో దాన్ని అంగీకరించినటువంటి సంఘం ఏదైతే ఉందో సంఘ సరిహద్దులు విశాలపరచబడాలి. అలా విశాలపరచబడుతూ భూదిగంతముల వరకు తండ్రి ప్రణాళిక నెరవేర్చబడాలి. ఆ తరువాత ఎత్తబడాలి. అది తండ్రి యొక్క వ్యూహమై ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే ఒక ప్రణాళిక మనం చెప్తూ ఉంటాం. వెంటకు రాలుట దేవుని చిత్తమై ఉన్నదని మనం బైబిల్లో చదువుతూ ఉంటాం. అంటే ప్రతీదీ మన జీవితంలో జరిగే సంభవాన్ని మనం ఏమని పోల్చుకుంటామంటే దేవుని చిత్తం లేనిది జరగదు కదా, దేవుని ఆలోచన లేనిది జరగదు కదా, దేవుడు ఉద్దేశించకపోతే ఇలా జరగదు కదా అని మనం అనుకుంటూ ఉంటాం. అంటే దాని అర్థం ఏమిటంటే దేవుని మనస్సులో ఈ వ్యూహం అనేది ఉంది. ఆయన ప్రణాళిక ప్రకారంగా, ఆయన ఉద్దేశ ప్రకారంగా ఆయన సమస్తము జరిగిస్తున్నాడు అనేది మనం గ్రహించటానికి అనేకమైన ఆధారాలు బైబిల్లో మనకు కనపడుతున్నాయి. మంచిది ప్రియ దేవుని బిడ్డలారా. ఇప్పుడు చూడండి, యేసయ్యను పంపడానికి తండ్రి దగ్గర ఒక వ్యూహం ఉంది. ఒక ప్రణాళిక ప్రకారంగా పంపించాడు. సంఘాన్ని స్థాపించి వెళ్ళాడు. వెళ్ళే ముందు సంఘం ఎలా వ్యూహం కలిగి యుద్ధం చేయాలి, ఎలా ప్రణాళిక కలిగి ఉండాలో స్పష్టంగా దేవుడు చెప్పి వెళ్ళాడు. ఆ మాటలు కొన్ని మనం ఈరోజున బైబిల్లో ధ్యానం చేద్దాం. మార్కు సువార్త 8:27. నేను ఎవడనని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడిగెను. అందుకు వారు, కొందరు బాప్తిస్మం ఇచ్చే యోహానని, కొందరు ఏలియా అని, మరికొందరు ప్రవక్తలలో ఒకడు అని చెప్పుకొనుచున్నారనెను. అందుకు ఆయన, మీరైతే నేను ఎవడని చెప్పుకొనుచున్నారని వారిని అడగగా, చాలండి, మీరు క్రీస్తువు అని ఆయనతో చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు ఆయన ఒక వ్యూహాన్ని ప్రారంభిస్తున్నాడు. యేసు ప్రభు సంఘ సరిహద్దులు విశాలపరచబడటానికి, సంఘము అభివృద్ధి పరచబడటానికి, ఏ చట్టాన్ని అయితే స్థాపించాడో అది విస్తరించటానికి సంఘానికి ఒక వ్యూహాన్ని సిద్ధపరుస్తూ ఆ సంఘాన్ని ఎవరు గ్రహిస్తారు అనేది అక్కడ వాళ్ళని ప్రశ్నిస్తున్నాడు. అందరూ వెంబడిస్తున్నారు. వెంబడించే వారిని చూసి నన్ను గూర్చి ఏమనుకుంటున్నారు మొట్టమొదటి ప్రశ్న వాళ్ళకి. వాళ్ళు అంటారు, అయ్యా కొంతమంది అయితే బాప్తిస్మం ఇచ్చే యోహాను అంటున్నారు, మరి కొంతమంది ప్రవక్తలలో ఒకడు అంటున్నారు, మరి కొంతమంది ఇర్మియా అంటున్నారు అన్నాడు. అంటే ఇర్మియా, ప్రవక్తలు, యోహాను ఎవరండి? వాళ్ళు యేసు ప్రభువుని గురించి ప్రకటించినటువంటి వారు, ప్రవచనాలు చెప్పినటువంటి వారు, పైగా వారు దైవశక్తి కలిగి అద్భుతములు చేసినటువంటి వారు. వారిని గూర్చి వీరు విన్నారు, చూశారు, యేసయ్యను చూస్తూ అంటారు, కొంతమంది వాళ్ళు అలా అనుకుంటున్నారు అన్నాడు. మరి మీరైతే ఏమనుకుంటున్నారంటే, మీరు పరలోకంలో నుండి పంపబడిన దైవ కుమారుడవు, నీవు క్రీస్తువు అన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు ప్రశ్న ప్రియ దేవుని బిడ్డారా, ఆ రోజున వాళ్ళు అలా అనుకున్నారు. అనుకున్న వారి ద్వారా సంఘం స్థాపించబడింది. మీరైతే ఏమనుకుంటున్నారంటే క్రీస్తువు అన్నారు. వాళ్ళు పరలోకంలో నుండి పంపబడిన దైవ కుమారుడివి అన్నారు. ముందేమన్నారంటే కొంతమంది పలానా వాళ్ళు అనుకుంటున్నారు అన్నాడు. ఈరోజు మనందరిలో ఆయనను ఏమనుకుంటున్నారు? కొంతమంది అనుకుంటారు ఆయన స్వస్థపరిచేవాడు, కొంతమంది అనుకుంటారు మాకు సహాయం చేసేవాడు, కొంతమంది అనుకుంటారు మాకు బాధల్లో నుంచి విడుదలిచ్చాడు అని. ఆనాడు ఇర్మియాని అనుకున్నట్లుగా కొంతమంది అంతవరకే అనుకుంటారు. మరి కొంతమంది బాగా చెప్తున్నాడు, ప్రవక్తలాగా మాట్లాడుతున్నాడు, ఖండించి మాట్లాడుతున్నాడు, బుద్ధి చెప్తున్నాడు
అనుకుంటారు కొంతమంది, అంతే. కానీ వీళ్ళు అనుకున్నారట, నీవు క్రీస్తువు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాట చెప్పిన వెంటనే ఆయన ప్రణాళిక వాళ్ళకు చెప్తున్నాడు, ఆయన వ్యూహం. ఆ కింద వచనాలు చదువు అలాగే. అప్పుడు క్రీస్తు అని తెలుసుకున్న తరువాత ఆయనను గూర్చి వివరాలు చెప్తున్నాడు. మరియు ఆ మాటలు జాగ్రత్తగా వినండి. మీరు క్రీస్తువు అని నమ్మారు కదా, ఇదిగో ఆయన వ్యూహం చెప్తున్నాడు. మనుష్య కుమారుడు అనేకమైన హింసలు పొంది పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను ఉపేక్షించబడి చంపబడి 3 దినములైన తరువాత ఆ లేచుట అగత్యమని అని వారికి బోధింప ఆరంభించను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్దామా హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సంఘాన్ని స్థాపించి దాన్ని విస్తరించే ముందు సంఘము ఏ వ్యూహం కలిగి ఉండాలి, సంఘముకి ఏ ఆలోచన కలిగి ఉండాలి, సంఘము ఏ మనస్సు కలిగి ఉండాలో ఆయన ప్రణాళిక అంతా కూడా చెప్తున్నాడు అక్కడ. ఏమనంటే, ఇదిగో క్రీస్తు అని మీరు నమ్మారు కదా, ఆయన ఏమవుతున్నాడంటే ఆయన యెరూషలేముకు వెళ్తాడు, మనుషులందరి చేత ద్వేషించబడతాడు, ఆయన అవమానిస్తారు, చంపుతారు, కానీ ఆయన తిరిగి లేస్తాడు అని వారికి బోధిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఏ బోధ వింటున్నారు వాళ్ళు? స్వస్థత బోధన గురించి వినట్లేదు, ఆశీర్వాదాల బోధన గురించి వినట్లేదు, అద్భుతమైన బోధలు బోధించట్లేదు ప్రభు అక్కడ. అలాగే ఏదో పెద్ద పెద్ద కార్యాలు జరుగుతాయని బోధించట్లేదు. ఒక వ్యూహము సంఘానికి ఉంది, అది ఇలా ఉంటుందని ఆయన తేల్చి చెప్తున్నాడు. ఇదిగో ఆయనని ఇలా చేస్తారు, ఆయనని ఇలా అవమానపరుస్తారు అని మీరు క్రీస్తుని అంగీకరించారు కదా, క్రీస్తు ఎవరో ఇలా ఉన్నాడు, మీరు అలా ఉండాలి అని బోధిస్తూ వెళ్తున్నాడు. దేవునికి స్తోత్రం. మొట్టమొదటి వాళ్ళకి నేర్పిస్తున్న పాఠం, సంఘం ఒక వ్యూహంతో నడవటానికి, సంఘం ఒక క్రమంలో నడవటానికి, సంఘములో దేవుడు మహిమపరచబడటానికి, సంఘం యొక్క ఉనికి ప్రపంచము గుర్తించటానికి ప్రభు వ్యూహం అక్కడ రచిస్తున్నాడు. అలా చెప్తూ మరల కింద చదువు తల్లి. అందుకైనా చూడండి, ఇక్కడ ఒక ప్రత్యక్షత కలిగిన వాడు శరీర సంబంధంగా మాట్లాడినందుకు అతన్ని అన్నమాట ఏంటంటే, నువ్వు గురుగువి, సైతానువి అన్నాడు. నువ్వు వ్యూహంలో ఉన్నవాడివి, సైన్యంలో ఉన్నవాడివి, నువ్వు ప్రత్యక్షత కలిగిన వాడివి, నీ కొరకు జగత్తు పునాది వేయబడక మునిపే ఒక వ్యూహముతో, ఒక ప్రణాళికతో నిన్ను నడిపిస్తున్నప్పుడు నీవు శ్రమ పడొద్దు, కష్టపడొద్దు, అవమానపడొద్దు, నిందించబడొద్దు అనే ఆలోచన నీకు వచ్చింది కనుక నీవు సైతానువి అన్నాడు. దేవునికి స్తోత్రం. చెప్దామా హల్లెలూయా. అంటే దేవుని వ్యూహంలో శ్రమ లేకుండా ఉండదు అన్న విషయాన్ని బయలుపరుస్తున్నాడు. మొదట అవమానాలు పడాల్సి వస్తుంది అని మొదటే ప్రకటిస్తున్నాడు. నిందిస్తారు, హేళన చేస్తారు, నీవు తప్పించుకున్నట్లయితే నీవు వ్యూహంలో ఉండేవాడవు కావు అన్నట్లుగా దేవుడు స్వయాన తన నోటితో పలికినటువంటి మాటలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండోదిగా చదవండి అమ్మ కిందనే. అంతటా దేవుడు తన శిష్యులను తన యొద్దకు పిలిచి, నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని చాలండి. చూడండి, తన వ్యూహంలో ఉన్న ఆలోచనలు చెప్తున్నాడు. మొదట
నీవు నన్నెవరో గుర్తించగలగాలి. రెండోది, గుర్తించిన తరువాత నీవు సిలువను మోయాలి. సిలువను మోస్తూ నిన్ను ఉపేక్షించుకోవాలి. పేతురు అన్నట్లుగా శ్రమకు భయపడి, పేతురు అన్నట్లుగా ఇదిగో నీకు ఆ శ్రమ దూరమవునుగా, కానీ నాకు అది వద్దు అని, నాకు ఆ నింద వద్దని, అవమానం వద్దని, పరిచర్య మానుకొని, సేవ మానుకొని, కఠినాత్మల మధ్యలో స్వార్థ ప్రకటించడం మానుకొని, అలాగే తిరస్కారం కలిగిన మనుషుల మధ్యలో ప్రభుని గణపరిచే విషయంలో రోషాన్ని తగ్గించుకొని బ్రతికితే ప్రభు అంటున్నాడు, అది సైతానా వెనుకకు పో. ఎందుకని? ఆ రాజ్య స్థాపన విస్తరించబడాలన్నదే దైవ సంకల్పం. దాని కొరకు కుమారుడైన యేసు బలియాగమయ్యాడు. ఇప్పుడు సంఘం బలియాగమవుటకు, సంఘంలో దేవుని మహిమ రుజువుపరచుటకు ఆయన అంటాడు, నిన్ను నువ్వు ఉపేక్షించుకోవాలి కానీ నిన్ను నీవు బ్రతికించుకోవటానికి ప్రయత్నం చేయకూడదు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత చదువునాను. పోగొట్టుకొనును నా నిమిత్తము, స్వార్థ నిమిత్తమును దానిని రక్షించుకొనును. చూడండి, ఇప్పుడు వాళ్ళని పిలిచాడు, తానెవరో బయలుపరుచుకున్నాడు, వారు ఎలా ఉండాలో చెప్పాడు, దేన్ని భరించాలో చెప్పాడు, దేన్ని మొయ్యాలో కూడా చెప్తున్నాడు. ఆయన వ్యూహం అది, ఆయన ప్రణాళిక. ఒక విశ్వాసి ప్రభువుని అంగీకరించిన తర్వాత ఇర్మియా ఉన్నాడనో, యోహాను ఉన్నాడనో, ప్రవక్తలు ఉన్నారనో కాదు చూసేది. వాళ్ళకంటే గొప్పవాడైన వాడు, ఒక వ్యూహం కలిగిన వాడు, సైన్యాధిపతి అయిన దేవుడు ఉన్నాడు, ఆయన నడిపిస్తున్నాడని నువ్వు గ్రహించుటకు ఆయన ముందుగానే ప్రణాళిక ప్రకారంగా సంఘాన్ని స్థాపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే స్వస్థతల కొరకు వచ్చేవారు ఉంటారు, వారి పరిధి అంతవరకే. ఆర్థికంగా బలపడే వరకు వచ్చేవాళ్ళు ఉంటారు, వారి పరిధి అంతవరకే. ప్రియ దేవుని బిడ్డారా, అలాగే సమాధానం కొరకు వచ్చేవారు ఉంటారు, వారి పరిధి అంతవరకే. కానీ మీరేమనుకుంటున్నారు అన్న ప్రశ్న ఈరోజు మనల్ని అడిగితే మనం ఏం చెప్పగలుగుతున్నామో గ్రహించాలి. మనుషులనే మాటలకి ప్రభువా నేను వాళ్ళ ముందు గణపరచబడాలి, బాగా సంపాదించాలి, బాగా ఆశీర్వాదకరంగా ఉండాలి, వాళ్ళకంటే గొప్పగా ఉండాలి అనుకుని వస్తున్నావా? స్వస్థపడితే చాలే, ఆ మాటలు ఎప్పుడు మనం వినేటియే కదా, ప్రభు వచ్చినప్పుడు చూద్దాం అని ఒక యాదృచ్ఛికంగా వస్తున్నావా? దర్శనం లేకుండా చూద్దాంలే, ఇంకా ఇప్పుడైనా ప్రభు వచ్చేది, ఏదో జరిగిపోతుంది కదా అనుకొని నీ శరీర క్రియలను నువ్వు చంపుకోక ఆత్మను గూర్చినటువంటి ఆలోచన లేక నడుస్తున్నావా? జ్ఞాపకం చేసుకో ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను పిలిచేటప్పుడే బైబిల్లో రాయబడ్డ మాట, జగత్తు పునాది వేయబడక మునుపే క్రీస్తులో మనలను నిర్మించాడట. దేవునికి స్తోత్రం. అంటే మనం ఆల్రెడీ బిల్డ్ అయి ఉన్నాం, మనం ఆల్రెడీ ఒక ప్రణాళికలో ఉన్నాం. ఆ వ్యూహము బయటికి రావాలని ఆయన దాన్ని వ్యక్తపరుస్తూ చెప్తున్నాడు. ఇదిగో మీరు నన్ను అంగీకరించిన తర్వాత మీరు సిలువను మొయ్యాలి, శ్రమలను సహించాలి, ప్రాణాన్ని తృణీకరించుకోవాలి. ఒకవేళ అలా ఒప్పుకోకపోతే నేను వాడిని ఒప్పుకోను అంటాడు. ఆ కింద వచనం చదువునాను. ఈ తరము వారితో నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు సిగ్గుపడేవాడు ఎవడో వాణ్ణి గూర్చి మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడునని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రశ్న ఆన్సర్ రెండు చూపిస్తున్నాడు దేవుడు. నేను ఫలానా, నన్ను వెంబడించేటప్పుడు ఇలా ఉండాలి, దీన్ని విడిచిపెట్టాలి, ఇలా తెగించాలి, త్యాగం చేయాలి, దీన్ని భరించాలి, ఇలా కాకపోతే నేను వాళ్ళని ఒప్పుకోను. ఎంత స్పష్టంగా ఉందండి. ఆయన అబద్ధమాడని వాడు అని బైబిల్ సెలవిస్తుంది.
అని చెబుతూ 9వ వచనంలో వారిని మళ్ళా రూపాంతరపు కొండ మీదకి తీసుకువెళ్ళాడట. రూపాంతరపు కొండ మీదకి తీసుకెళ్ళి ఆయన తండ్రి ఎదుట మహిమపరచబడి, ఇదిగో దగదగలాడుతున్నటువంటి తెల్లని వస్త్రముతో ఆయనను చూసి వాళ్ళు మూర్ఛిల్లి కింద పడ్డారట. పైనుండి ఒక స్వరం వినిపిస్తుందట, ఇదిగో మీరు వ్యూహంలో ఉన్నవారు, మీరు ప్రణాళికలో ఉన్నవారు, మీ గురించినటువంటి ప్రణాళిక లిఖితమై ఉన్నది, ఆల్రెడీ గ్రంథంలో వాటిని రాసి పెట్టబడి ఉంది, అది కొనసాగాలి. కనుక మీరు వీటన్నిటిని దాటుతూ వచ్చిన తర్వాత మీరు ఒక రోజున రూపాంతరం పొందుతారు. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్దామా హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఒక రోజు ఇలాగున రూపాంతరం పొందుతారు. కనుక ఇక ఏ మాట వినకుండా, ఏ ప్రవక్తల వైపు చూడకుండా, ఏ బోధన వైపు వినకుండా, ఇదిగో ఇతని మాట వినండి, నేను ఇతని యందు ఆనందిస్తున్నాను అన్నాడు. చప్పట్లు కొట్టి ప్రభుని కనపరుద్దామా? దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, అంత అందమైంది సంఘమని వర్ణిస్తున్నాడు. వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు అంటాడు. అంటే సంఘానికి అంతటి శక్తి, అంతటి బలము, అంతటి సౌందర్యము, అంతటి రోషము, అంతటి పౌరుషము ఉందట. ఆయన ఆశ్చర్యకరంగా చూస్తున్నాడు. అరణ్యములో ప్రియునిపై ఆనుకొని వస్తున్న ఈమె ఎవరు అంటాడు. పవిత్రురాలైన కన్యకగా నేను చూశానంటాడు. లోపము లేని సౌందర్యవతి ఆయన ప్రియురాలు అంటాడు. ఇన్ని నామకరణాలు సంఘానికి చేశాడు. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, ఆ వ్యూహములో, ఆ సైన్యములో మనం ఆయనను తృప్తిపరిచేవారముగా, ఆయనతో నడిచేవారముగా మనమున్నామా? ఈ రోజున ఆయన పనులు ఎందుకు ఆగిపోతున్నాయి? భూమి మీద నరుని ఆయుష్ యుద్ధరంగం వంటిది అంటాడు ఒక భక్తుడు. అంటే ఈ పోరాటంలో వాస్తవంగా మనము వ్యూహం కలిగి పోరాడుతున్నామా? నా పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది, నా పట్ల దేవునికి ఒక ఆలోచన ఉంది, దేవుడు నన్ను పిలుచుకున్నాడు సామాన్యంగా కాదు, నా పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు, అదేంటో గ్రహించి నేను నడవాలి అని ఎప్పుడన్నా మనం మనసుకు అనుకున్నామా? వస్తున్నాం, వెళ్తున్నాం, ఏదో మనకు అప్పగించి చేస్తున్నాం, పోతున్నాం. కానీ ప్రణాళిక వ్యూహం ఏమై ఉంది? ఇక్కడ నేర్పిస్తున్నాడు. నీవు పిలువబడిన తర్వాత, క్రీస్తును అని అంగీకరించిన తర్వాత నీవు ఆయన కార్యములలో మాత్రమే నువ్వు ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన సిలువ మొయ్యాలి, ప్రాణాన్ని తృణీకరించుకోవాలి. అదే క్రమంలో ప్రియ దేవుని బిడ్డలారా, అన్య జనుల ఎదుట ఆయనను ఘనపరిచేటట్లుగా ప్రవర్తించాలి, కానీ సిగ్గుపడేటట్లుగా ప్రవర్తించకూడదు. ఒకవేళ అలా ప్రవర్తిస్తే ఆయన అందరి ఎదుట ఒకరోజు సిగ్గుపరుస్తాడు అని బైబిల్ సెలవిస్తుంది. అలా నువ్వు ఆయన ఆజ్ఞ ప్రకారంగా నడిచినప్పుడు ఒక రూపాంతర అనుభవాన్ని చూపిస్తున్నాడు. రేపు నీ మహిమ అలా ఉంటుంది, నీ ప్రత్యక్షత అలా ఉంటుంది, నువ్వు చేరబోయే గమ్యస్థానం అలా ఉంటుంది అని చెప్తున్నాడు. ఈ వ్యూహంలో ఈరోజు మనం ఎలా ఉన్నాం? ఒక మాట మనం బైబిల్లో చదువుకుందాం. చూడండి, యెషయా పుస్తకం 42వ అధ్యాయం మొదటి చూడండి. యెషయా పుస్తకం 42వ అధ్యాయము 6 నుండి 7 వచనాలు. గుడ్డివారి కన్నులు తెరుచుటకును, బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలికి తెచ్చుటకును, చీకటిలో నివసించు వారిని చూడండి, యేసయ్య ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడో, ఆయన ఎవరో క్రీస్తు అని గ్రహించారు. ఆ క్రీస్తు ఏమై ఉన్నాడో ఇక్కడ చెప్తున్నాడు. ఆయన వచ్చిన ఉద్దేశమట చీకటిలో ఉన్న వారికి విడుదల ప్రకటించటానికి, బందీ గృహంలో ఉన్న వారికి విడుదల ప్రకటించటానికి, అంధకారంలో ఉన్న వారిని వెలుగులోనికి తీసుకురావడానికి ఆయన ఈ లోకానికి పంపబడ్డాడు అని బైబిల్ సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఆ ప్రణాళిక ఆయన నెరవేర్చి వెళ్తూ ఆ బాధ్యతను సంఘానికి అప్పగించాడు. ఇప్పుడు సంఘము చేయవలసిన పని ఏమిటంటే బంధకాలలో ఉన్న వారి కొరకు విడుదల కలగచేయాలి. దేవునికి స్తోత్రం. చీకటిలో ఉన్న వారిని వెలుగులోనికి నడిపించాలి. అది ఆ బాధ్యత ఎవరికి ఇచ్చాడంటే దేవుడు సంఘానికి ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక,
హల్లెలూయా. మరి ఇప్పుడు ఆ కార్యాలు మన ద్వారా జరగాలి అనంటే ఆయన ఎలా ఉన్నాడు? ఈ బంధకాలలో ఉన్నవారిని విడిపించేటప్పుడు, చీకటిలో ఉన్నవారిని వెలుగులోనికి నడిపించేటప్పుడు, ఆయన భూమి మీద సంచరించిన ఆ 33.5 సంవత్సరాలు ప్రభు ఎలా ఉన్నాడో అలాగున మనం జీవించాలన్నదే ఆయన ప్రధానమైనటువంటి అంశం. దేవునికి స్తోత్రం. చూడండి, అదే 42వ అధ్యాయము 1వ వచనం నుంచి కొన్ని మాటలు చూడండి. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకొనిన వాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను. అతడు అన్యజనులకు న్యాయము కనపరచును. అతడు కేకలు వేయడు, అరవడు, తన కంఠస్వరము వీధుల్లో వినపడనియ్యడు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. అంత వ్యూహితము కలిగినటువంటి వాడు, పరలోకపు మహిమను భూమి మీద స్థాపించడానికి వచ్చినటువంటి వాడు దాన్ని ఎలా స్థాపించాడయ్యారంటే, తండ్రి ఆత్మ తన మీద ఉందట, అతడు కంఠస్వరం వినపడదట, కేకలు వేయడట. అన్యజనులు ఎవరైతే అంధకారంలో ఉన్నారో, చీకటిలో ఉన్నారో, బంధకాలలో ఉన్నారో, వారికి అన్యాయాన్ని నిజమని నమ్మేవారు, మేమే బలవంతులమని నమ్మేవారు, మా దేవుడు తప్ప మరొక దేవుడు లేడనేవారు, మా బలము తప్ప మరొకటి లేదనే వారికి ఈయన ఈ స్వభావాలను బట్టి న్యాయము తీర్చాడట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వారి బంధకాలు ఊడిపోయాయి, వారి మనోనేత్రాలు వెలిగింపబడ్డాయి, వారు అనేకుల్లో రక్షణ పొందిరి అని బైబిల్ సెలవిస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, చూడండి, అదే మీకా పుస్తకం 7వ అధ్యాయము 16వ వచనం కూడా మనం చదువుదాం. అన్యజనులు అది చూచి తమకు కలిగిన బలమంతా కొంచెమని సిగ్గుపడి నోరు మూసుకొందురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్దామా హల్లెలూయా, హల్లెలూయా. ఏది చూసి? ఇదిగో ప్రభు యొక్క ప్రవర్తనను చూసి మేము బలవంతులం అనుకున్నాము, కానీ ఆయన బలవంతుడని సిగ్గుపడి మౌనంగా ఉంటారట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున ప్రపంచాన్ని ఒకసారి చదవండి, ప్రపంచం వైపు చూడండి. మేము బలవంతులమని ఇదిగో నానా రకాల మత ప్రచారాలు, మాదొక యూనిటీ అని లేని పోనివన్నీ కూడా పుట్టగొడుగుల్లాగా పెరిగిపోతున్నాయి. వారి బలాన్ని నిరూపించుకోవటానికి, వారి సామర్థ్యతను నిరూపించుకోవటానికి, అధికార బలాన్ని ఆధారము చేసుకొని మనుష్యుల స్వేచ్ఛను దెబ్బతీస్తూ దైవ ప్రణాళికను అవమానపరచాలని బలవంతులుగా చలామణి కాటానికి ఉర్రూతలూగుతుంది ప్రపంచం. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్త. ఈ రోజున ప్రతి న్యూస్ ఛానల్ చెప్తున్న సత్యం ఒకటే, రేపు ప్రభుత్వం అనేది వారు అనుకున్నది కానీ వస్తే జరగబోయే పరిమాణాలు వేరే ఉంటాయి, జరగబోయే పద్ధతులు వేరే ఉంటాయి. ఇవన్నీ జరుగుతాయని ప్రభు ముందే బైబిల్లో చెప్పాడు, బైబిల్లో రాసి పెట్టాడు. వారు సిగ్గుపడాలి. వారు ఇప్పుడు బలవంతులు అనుకుంటున్నారు, మా అంతటి శౌర్యం లేరు అనుకుంటున్నారు, మేమే గొప్పవారము, మాదే గొప్పది అని ప్రచారాలు జరుగుతున్నాయి. ఈరోజు వాళ్ళు సిగ్గుపడి మా బలం వారి ముందు తక్కువ అని కనపడాలి అనంటే, అక్కడ ప్రభు చెప్తున్న మాట ఏమిటంటే, మన ప్రవర్తనలో 3 విధాలుగా మార్పు చెందాలి. ఒకటి ఆయన అంటాడు, లోకములో నుంచి ప్రత్యేకించబడిన మన పైన దేవుని ఆత్మను వాళ్ళు చూడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్దామా హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మన బలము వాని బలము కన్నా తక్కువది. లోకములో ఉన్నవాడు బలవంతుడని బైబిల్ సెలవిస్తుంది, కానీ పరిశుద్ధాత్మను మనలోనికి తండ్రి ద్వారా మనము పొందుకోగలిగితే, మన యోగ్యతను బట్టి ఆ లోకాన్ని జయించిన వాని బలం మనలో బలం, గొప్ప బలం అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన బలాన్ని చూసి వాళ్ళు సిగ్గుపడాలి అనంటే వేరుబాటు జీవితం మొదట కలిగి ఉండాలి. రెండవది పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపబడాలి. అందుకే అక్కడ వాళ్ళు గ్రహించింది ఏమిటంటే, నన్ను ఏమనుకుంటున్నాడంటే అక్కడ పేర్లు చెప్పారు, ఇర్మియాని, యోహానని, లేదా ప్రవక్తలలో ఒకడని. కానీ వీళ్ళు అంటారు, నీవు క్రీస్తువు,
అంటే పుట్నోట్లో రాయబడ్డ మాట ఏమిటంటే, నీవు అభిషక్తుడవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్దామా హల్లెలూయా, హల్లెలూయా. అందుకే బైబిల్లో రాయబడ్డ మాట ఏమిటంటే, ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి కార్యము ఇది శక్తి చేతను బలము చేతను కాదు, కానీ ఇదిగో దేవుని యొక్క అభిషేకము ద్వారానే సాధ్యమని బైబిల్ సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ శక్తిని వాళ్ళు చూసినప్పుడే సిగ్గుపడతారు. మా బలం తక్కువ, ఆ బలం ఎక్కువ అని ఎప్పుడయ్యానంటే, ఆ బలాన్ని వాళ్ళు చూడాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున పరిశుద్ధాత్మ సంచరిస్తున్న దినాలు, పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరుగుతున్న దినాలు, మనము ప్రవక్తల మీదనో లేకపోతే స్వస్థతల మీదనో లేకపోతే వాటి మీదనో వీటి మీదనో ఇంకా ఆధారపడుతున్నామనంటే మనము పైనుండి శక్తి పొందుకోలే. పైనుండి శక్తి మనం పొందుకోగలిగితే మొట్టమొదట నీవు క్రీస్తును గ్రహించగలుగుతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దాహం పెరుగుతూ ఉంటుంది, వైరాగ్యం పెరుగుతూ ఉంటుంది, ఆసక్తి పెరుగుతూ ఉంటుంది, కసి పెరుగుతూ ఉంటుంది. అన్యుడు చేస్తున్న పనులను బట్టి, లోకము చూపుతున్న ప్రవర్తనను బట్టి ఆ దేవుడు అన్యాయస్తుడు కాడు, ఆయన రోషము కలిగిన వాడైన మంట మనలో మండుతుంటుంది. బయటికి వెళ్ళి చూస్తుంటే పుట్టగొడుగులాగా పెరుగుతున్నాయి. మొన్న ఒకడు చెప్తా ఉన్నాడు, మీరే నయమయ్యా, మాకున్న అధికారాలను బట్టి, మాకున్న ఆర్డర్లను బట్టి ఎక్కడెక్కడో ఏమేమో కోట్లు పెట్టి ఖర్చు పెట్టి కడుతున్నాం. కనీసం మా దగ్గరకు వచ్చి ఆరాధన చేసేవాళ్ళు లేరు, మాకు అందుట్లో పనిచేసే వారికి జీతాలు లేకున్నారట. నేను అంటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఒకని యోగ్యమైన ప్రవర్తనను బట్టి రక్షణ లేనివాడు రక్షించబడతాడని బైబిల్ సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. యోగ్యమైన ప్రవర్తనను బట్టి, ప్రవర్తన ద్వారానే మనం పట్టుకోవాలి తప్ప మనం వాళ్ళని ఏదో హింసించి మాట్లాడి వాదించి మనమేమీ చేయలేం. అందుకే ప్రభు నేర్పిస్తున్న పాఠం ఏమిటంటే, ఇదిగో ఈ పట్టణంలో అనేకమైనటువంటి భయంకరమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి. వారందరి కొరకు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. వారి రక్షణార్థమై వారు కాపాడబడాలి, ఆ బంధకాల నుంచి విడుదల పొందుకోవాలి. అలా చెయ్యాలనంటే దేవుని దృష్టిలో ఉన్న మన జీవితాలలో వేరుపాటు కలిగిన తర్వాత ఆత్మ నడిపింపులో మనం ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా ఆయన కేకలు వేయడట, కేకలు వేయడు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? రెచ్చగొడుతూ ఉన్నారు. కొంతమంది తట్టుకోలేక బ్లస్ట్ అయిపోతున్నారు, వాదోపవాదాలకు దిగుతున్నారు. ఆయన వదకు తేబడిన గొర్రె పిల్ల వలె అప్పగించుకున్నాడు. ఎందుకని? ప్రణాళిక, వ్యూహం ఆగిపోకూడదు. ఆయన మనసులో ఉన్న ఆలోచన అది. వాదిస్తే జరిగేది యుద్ధం, వాదిస్తే జరిగేది అసమాధానం, వాదించుకుంటే జరిగేది అది పోట్లాట, నానా రకాల అపార్థాలు. వాదించలేం, వాదించకూడదు కూడా. ఆయన చెప్తున్నాడు, ఆయన స్వరం వినపడట్లేదట, కేకలు వేయట్లేదు. ఈ రోజున ఒక్కొక్కడు నువ్వా నేనా తేల్చుకుందామని వాళ్ళు జెండాలు పట్టుకొని ఎగిరితే వీళ్ళు జెండాలు పట్టుకొని ఎగురుతున్నాడు. ఏమండి, అంత అద్మానమైపోయాడు ఆ క్రీస్తు. ఆయన అంటాడు, కేకలు వేయకండి. ఎంతోమంది వస్తున్నారు, ఆ సంఘమని ఈ సంఘమని, యేసునామ బోధని, యెహోవా సాక్షులని, ఎన్నో రకాల మనుషులు మీ గుమ్మాలు తడుతూ ఉన్నారు, లేనిపోయిన మాటలు చెప్తూ ఉన్నారు. నేను అంటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఇందులో పరిశోధించడానికి ఏమీ లేదు. ప్రణాళికను మీరు మనసులో పెట్టుకోండి చాలు. దేవుడు క్రీస్తు అని ఎవరైతే నమ్ముతారో వారికి ఒక వ్యూహం ఉంది. ఆ వ్యూహాన్ని మన ద్వారా ఆయన చేయించాలని, జరిగించాలని ఆయన ఆశపడుతున్నాడన్న మనసు ఒకటి పెట్టుకోండి. దాంట్లో విభిన్నమైనటువంటి మాటలు ఉన్నాయి, అనేకమైనవి చూపించి మన మనస్సును పాడు చేస్తుంది. వాడికి ఒక వ్యూహం ఉంది అపవాదికి. ఆ మాట పౌలు గారు చెప్తాడు, అవ్వ మనస్సును పాడు చేసినట్లుగా అపవాది మీ మనస్సును పాడు చేస్తుందేమోనని నాకు భయంగా ఉందంటాడు. మనస్సును పాడు చేసేదేది దుర్బోధలు, మనస్సును పాడు చేసేదేది మనకిష్టానుసారమైనటువంటి మాటలు, మనస్సును పాడు చేసేదేంటిది మనం నచ్చిన రీతిగా బ్రతకడానికి ఇష్టపడే మార్గం మన మనస్సును పాడు చేస్తుంది.
కనుక ప్రియమైన దేవుని బిడ్డారా, ఇలాంటివన్నీ వచ్చి వాడు వ్యూహ ప్రకారంగానే పాడు చేస్తాడు, బైబిల్ ద్వారానే, బైబిల్ మాటల ద్వారానే. కనుక దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే, నేను ఒక వ్యూహాన్ని స్థాపించి వెళ్తున్నాను, వారు జీవించిన విధానం ఇది, వారు జీవించవలసినటువంటి మార్గం ఇది అని ఆయన చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. శత్రువు సిగ్గుపడాలి అనంటే మొట్టమొదట నీవు లోకానికి వేరే బతకాలి. 2, ఆత్మవశుడవై ఉండాలి, ఆత్మవశ్యములో ఉండాలి. ఆత్మను మనం వాడుకోవడం కాదు, ఆత్మవశ్యములోనికి మనం వెళ్ళిపోతే ఎత్తైన కొండ మీదకి తీసుకువెళ్తుంది, లోయలోనికి తీసుకువెళ్తుంది, గచ్చ పొదల్లో నిలబెడుతుంది, ఎడారిలో నిలబెడుతుంది. ఆ ఆత్మ ఇష్టం. గాలి ఎక్కడికి విసురుతుందో మనకు తెలియదు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ కడవరి దినాలలో దేవుని వ్యూహాన్ని కలిగిన మనము ఆత్మపూర్ణులమై ఆత్మ స్వాధీనంలో ఉండాలి. 3వది, కేకలు వేయకూడదు, ఒకళ్ళకు ప్రత్యుత్తరం ఇవ్వవలసిన అవసరం మనకు లేదు. ప్రభు అంటాడు, తీర్పు తీర్చుట నా పని. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. నాది నిజం, నీది నిజం కాదు అని వాదోపవాదాలు పెట్టుకోవాల్సిన అవసరం మనకు లేదు. నీవు ఒక దర్శనంలో ఉన్నావు, ఒక వ్యూహంలో, సైన్యంలో ఉన్నావు కనుక నీకు ఒక క్రమం ఉంది. అవన్నీ కూడా మనకు అవసరం లేదు. మీ ఇంటికి వచ్చిన వాళ్ళకి, మిమ్మల్ని తట్టి పాడు చేయాలని చూసే వాళ్ళకి, ఆ బోధ మంచిది కాదు, ఈ బోధ, ఒక్కసారి వచ్చి ఇక్కడ చూడండి, ఒక్కసారి మా మాటలు వినండి, ఒక్కసారి ఇది చదవండి అని ఏమేమో ఇస్తారు. దీనికి మించినటువంటిది మరొకటి లేదు. మీరు దీన్ని చదవండి. 2వది, మీరు వ్యూహంలో ఉన్నారని గ్రహించగలగండి. ఎందుకంటే మీ ద్వారా దేవుని ప్రణాళిక కొంత దాచిపెట్టబడి ఉంది. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఆ వ్యూహాన్ని దెబ్బతీయటమే వాని ఆలోచన. అందుకే సమయము కొంచెమని గాండ్రించు సింహం వలె వాడు తిరుగుతున్నాడని బైబిల్ సెలవిస్తుంది. వాడు వ్యూహ ప్రకారంగానే పోట్లాడుతున్నాడు. మనము వ్యూహం ద్వారానే పోట్లాడాలి. ఎందుకంటే యేసయ్య వాడిని గెలిచింది వాక్యము ద్వారానే. నీ తండ్రి అయిన దేవుణ్ణి శోధించవద్దని నీకు తెలియదా అని గద్దించినప్పుడు వాడు వెళ్ళిపోయాడు. కొంతకాలము విడిచి అని ఉంటుంది బైబిల్లో. అంటే వెంటనే పోలే, అక్కడి వరకు జయించలేక వాడు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఈయన పరిచర్య ప్రారంభించిన తర్వాత మళ్ళా శోధించడం ప్రారంభించాడు. కనుక ప్రియమైనటువంటి వారలారా, మనము వాదోపవాదాలకు దిగకుండా, వారిని చేర్చుకోకుండా మన జాగ్రత్తలో మనం ఉండాలి. మన ప్రవర్తన కొన్ని ఆత్మలకు మాదిరై ఉన్నది. కొన్ని ఆత్మలు ఆ మాదిరి మీద ఆధారపడ్డాయి. నీ కుటుంబ మాదిరి మీద, నీ వ్యక్తిగత ప్రవర్తన మీద, నీ వ్యక్తిగత సమర్పణ మీద, నీ వ్యక్తిగత భక్తి మీద, నీ వ్యక్తిగత దేవుని భయం మీద కొన్ని ఆత్మలు ఆధారపడ్డాయి. అది మర్చిపోకుండా జాగ్రత్త పడాలి. 3వదిగా, ఆయన కంఠస్వరం వినపడదట. అంటే అర్థం ఏంటంటే, దేవుడు తన ద్వారా చేస్తున్న కార్యాలకు ప్రభు మరుగై ఉన్నాడు, కానీ ఎక్కడా ప్రచారం చేసుకోవడానికి ఇష్టపడలేదు. ఈరోజు చిన్న స్వస్థత జరిగితే వాడు యూట్యూబ్లో పెట్టి దయ్యంతో మాట్లాడుతూ ఉన్నాడు. రాత్రి ఒక యూట్యూబ్ చూశాను, వాడి సువార్త అంతా దయ్యంతోనే సరిపోయింది. ఎక్కడి నుంచి వచ్చావు, ఎటు నుంచి వచ్చావు, ఎవరు పంపించారు, ఏంటి నీ పరిస్థితి, దానితో సోది పెట్టడమే సరిపోయింది. దానికి మళ్ళీ పెద్దగా యూట్యూబ్లో పెట్టి స్వస్థత వరం కలిగినటువంటి దైవజనుడు. ప్రియ దేవుని బిడ్డలారా, అవి వింటున్నప్పుడు, చూస్తున్నప్పుడు, మనం వాస్తవికంలో ఉన్నప్పుడు ఏది మనల్ని తప్పుదో పట్టిస్తుంది, ఏది మనల్ని బైపాస్ చేస్తుంది, ఎక్కడ మన మనస్సును పాడు చేసి దైవ ప్రణాళికలో నుండి పోగొడుతుంది అని జాగ్రత్తగా గమనించాలి. ఈ మధ్య సేవకులందరూ ఒక స్వస్థత వరం కావాలని, అద్భుతాలు జరగాలని, ఆయన చేసుకోడు అద్భుతాలు. ఆయన నడిస్తే అద్భుతాలు జరగలేదా? ఇంట్లో అడుగు పెడితే అద్భుతాలు జరగలేదా? ఆయన మాటిస్తే అద్భుతాలు జరగలేదా? ప్రియమైన దేవుని బిడ్డలారా, అవి ఆయా సందర్భాలలో జరిగించే సమయంలో ఏ స్థలంలో ప్రభువుకు అవసరమో అక్కడ జరిగిస్తానే వెళ్ళిపోతాడు. అది ప్రాముఖ్యత కాదు, వ్యూహం ప్రాముఖ్యత, ప్రణాళిక ప్రాముఖ్యత, నీవు నడవలసిన గమ్యస్థానం ప్రాముఖ్యత. కనుక ప్రియమైన వారలారా, రాకడ సమీపంగా ఉంది. సంఘం పట్ల దేవునికి ఒక భారం ఉంది.
ఈ సువార్త స్వస్థత కూడికల్లో అనేక మంది మనల్ని గమనిస్తుంటారు, చూస్తూ ఉంటారు. మనం పొందుకున్నది, మనం అనుభవించింది, మనం చేసేది సాక్ష్యాలు అడుగుతూ ఉంటారు. మన జీవిత సాక్ష్యాలు, మనం పట్టబడిన సాక్ష్యాలు. కనుక మన సాక్ష్యానికి తగినట్లు ప్రవర్తన మనకు కనపడాలి. అది వాళ్ళని పట్టుకుంటుంది, అది వాళ్ళని పట్టుకుంటుంది. ఈరోజు ఎన్నో మాటలు వినటానికి వస్తారు ప్రజలు. ఆ మాటలు వినటానికి వచ్చిన తర్వాత ఆ సేవకుడు ఎక్కడి వాడు అని అడుగుతారు, ఆ సంఘం ఎక్కడిది అని అడుగుతారు, దానికి ఫౌండర్ ఎవరు అని అడుగుతారు, ఆ సంఘం ఎక్కడుంది అని అడుగుతారు, ఆ సంఘంలో ఉన్నవారు ఎలాంటి వారు అని అడుగుతారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ప్రవర్తనను బట్టి ఆత్మలు పట్టబడతాయి. కనుక ఈ కడవరి దినాల్లో పిలిచిన దేవునికి మీ పట్ల, ఒక్కొక్కరి పట్ల ఒక వ్యూహం, ఆ వ్యూహము నెరవేర్చబడాలని అంటే అన్యుల ఎదుట దేవుణ్ణి గణపరచాలి. ఒకటి, వేరుపడిన నీవు ఆత్మ స్వాధీనంలో ఉండాలి. అలాగే వాదోపవాదాలు పెట్టుకోవద్దు. నీది గొప్ప, నాది గొప్ప అసలు మనకు అవసరమే లేదు. నీదేంటో వాళ్ళకు చూపించు, నువ్వెవరో వాళ్ళు తెలుసుకునేలా ప్రవర్తించు చాలు. తర్వాత దేవుడు చేస్తున్న కార్యాలను బట్టి మరుగుగా ఉండాలి, కానీ పబ్లిసిటీ చేసుకోకూడదు. దాని ద్వారా అపవాదికి అవకాశం కలుగుతుంది. ఆయన కంఠస్వరము వీధిలో వినపడలేదు. నిశ్చయంగా ప్రభు ఈ మాటలు మన వినికిడిలో ఆశీర్వాదకరంగా మార్చి ఆయన చూపిన ఈ అనుభవాలు మనం పాటించేలాగున పరిశుద్ధాత్ముడు మనల్ని తన వశములోనికి మార్చుకొని ఆయన రాకడకు సిద్ధపరచును గాక.